పసుపు బోర్డు కోసం చేసినటువంటి పోరాటం భారత ప్రధానమంత్రి ఆశీర్వాదంతో పెద్దలు అమిత్ షా గారి సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు పసుపు బోర్డు సాధించి ఆ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించి దానికి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి సామాన్యుడికి దాదాపు 30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నాలాంటి సామాన్యుడికి జాతీయ బోర్డు చైర్మన్ గా నియామకం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలు రైతులు ఉద్యమాలు చేసిండు. మన ప్రభుత్వం రైతులకు పసుపు బోర్డు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా పసుపు బోర్డుకు సంబంధించి పసుపు రైతులకు సంబంధించి మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల సంక్షేమం కోసం, రైతుల ఉన్నతి కోసం, రైతుల సంక్షేమ ధ్యేయంగా మీ నాయకత్వంలో బోర్డు కూడా ముందుకెళ్తుందని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడున్నటువంటి 1876 కోట్ల ఎక్స్పోర్ట్ ని భవిష్యత్తులో 5,000 కోట్లకు పెంచాలనే టార్గెట్ ఏదైతే ఇచ్చిందో 2030 వరకు ఆ టార్గెట్ ని రీచ్ కావడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సార్, మీ ఆశీర్వాదం ఉండాలని బోర్డుకు మా అందరికీ అమిత్ షా గారు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. అదేవిధంగా ఒకసారి మీరందరూ కూడా రైతులందరూ లేచి మనకు పసుపు బోర్డు ఇచ్చి జాతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు తప్పట్లతోనే పెద్దలు అమిత్ షా గారికి స్వాగతించాల్సిందిగా, ధన్యవాదాలు చెప్పాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. మనం కూడా ఇక్కడ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తే బాగుంటుంది. దయచేసి అందరూ కూడా అమిత్ షా గారికి ధన్యవాదాలు చప్పట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. तुम्बल नागेश्वर राव जी को संबोधन के लिए